శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు మనం చెప్పుకునే అంశం ఏంటంటే అండి, వైశాఖ మాసం. ఈ యొక్క వైశాఖ మాసం 18/4/2026 నుంచి 16/5/2026 వరకు ఈ యొక్క వైశాఖ మాసం అండి. ఈ యొక్క వైశాఖ మాసం చాలా విశేషమైన మాసం అండి. దీన్ని మాధవ మాసం అని కూడా అంటారండి. ఈ యొక్క వైశాఖ మాసంలో ప్రతిరోజు కూడా ఉదయాన్నే బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి మీ యొక్క దగ్గరలో విష్ణాలయానికి వెళ్ళి స్వామివారికి ఒక 3 కానీ 5 కానీ 9 కానీ ప్రదక్షిణాలు చేసుకుని, అలాగే స్వామివారి దర్శనం చేసుకుని అక్కడ దీపారాధన చేసుకుని విష్ణు సహస్రనామం చదువుకోవడం చాలా విశేషమైన ఫలితం. అలాగే ఈ యొక్క వైశాఖ మాసంలో వైశాఖ పురాణం పఠించడం చాలా విశేషం. రోజుకు ఒక అధ్యాయం చెప్పున 30 రోజులు 30 అధ్యాయాలు చదువుకోవడం వైశాఖ మాసం చాలా విశేషమైన ఫలితం అండి. ఈ అన్ని మాసాల్లో ఈ యొక్క వైశాఖ మాసం చాలా విశేషమైన ఫలితం అండి, చాలా విశేషమైన మాసం. అలాగే ఈ యొక్క వైశాఖ మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం వల్ల చాలా విశేషమైన ఫలితం అండి, అందరూ గమనించగలరు. అలాగే ఈ యొక్క వైశాఖ మాసం ఎన్నో పర్వదినాలు ఉన్నాయండి. ముందుగా వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ అండి. ఆ రోజు సింహాచలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఈ యొక్క చందనోత్సవం నిజరూప దర్శనం అండి. ఆ రోజు మనకి విశాఖపట్నం దగ్గర ఉందండి ఈ యొక్క సింహాచల క్షేత్రం. తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరండి. అలాగే ఈ యొక్క అక్షయ తృతీయ నాడు చాలామంది బంగారం అనేది కొంటూ ఉంటారండి. ఆ యొక్క బంగారం కొనడం కన్నా ముఖ్యం ఏంటంటే అండి, వైశాఖ మాసం శుద్ధ తదియ నాడు ఆ యొక్క బ్రాహ్మణకి ఇంటికి పిలిచి ఈ యొక్క ఛత్ర సహిత ఉదకంబ సహిత స్వయం పాకదానం చేయడం వలన చాలా విశేషం అండి. అంటే ఈ యొక్క వైశాఖ మాసం శుద్ధ తదియ నాడు ఈ యొక్క ఛత్రదానం, గొడుగు, అలాగే విష్ణుకర్ర, ఉదకంబ దానం, ఒక పాత్రతో ఒక చెంబుతో రాగి చెంబుతో నీళ్ళు ఇవ్వడం బ్రాహ్మణకి చాలా విశేషమైన ఫలితం అండి. అలాగే స్వయం పాకదానం చేసుకోవడం వల్ల చాలా విశేషమైన ఫలితం. అలాగే యొక్క వైశాఖ మాసంలో మనకి నరసింహస్వామి వారి జయంతి, అలాగే జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి జయంతి, అలాగే ఈ యొక్క సంకటహార చతుర్థి, వైశాఖ పౌర్ణమి, చాలా మత్రత ఏకాదశి, చాలా విశేషమైన మాసం అండి ఈ యొక్క వైశాఖ మాసం. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించగలరు. ఈ యొక్క వైశాఖ మాసం ప్రతి ఒక్కళ్ళు కూడా ఆచరించి ఆ యొక్క విష్ణుమూర్తి వారి లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారని కోరుకుంటున్నాను. అలాగే ఈ యొక్క పిల్లలు లేని వాళ్ళ దంపతులు ఈ యొక్క వైశాఖ మాసం ప్రతిరోజు కూడా నిద్రలేచి స్నానం చేసి ఈ యొక్క టబ్బుతో కానీ బకెట్తో కానీ నీళ్లు, ఒక బాల్చీతో నీళ్లు పట్టుకు వెళ్ళి ఈ యొక్క రావి చెట్టుకి వేయడం వలన, వాటికి ఈ 30 రోజులు చేయడం వలన, ఆ చెట్టు మొదల్లో వేయడం వలన వాళ్ళకి సంతానం అనేది లభిస్తుందండి. అందరూ కూడా గమనించగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. హరి ఓం దస్సతు స్వస్తి.